హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ GQS Auto Tech. సో ఫ్రెండ్స్, ఈ రైనీ సీజన్ మొత్తం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ రోజుకి 4 to 5 days అవుతుంది నాన్ స్టాప్ వర్షం పడి. సో ఆల్రెడీ చాలా రోడ్లు కొట్టుకుపోయినాయి అండ్ వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. సో గైస్ కేర్ఫుల్. సో గైస్, ఈరోజు మనం కార్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో కార్స్ నార్మల్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కార్స్లో వాటర్ ఎక్కువ పడడం వల్ల రోడ్లపైన అక్కడిక్కడ కార్ మునిగిపోతుంటాయి. సో కార్లు మునిగిపోయినప్పుడు వాటికి మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంజిన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. సో గైస్, మనకి ఇప్పుడు రైనీ సీజన్ ఎంత ఇబ్బంది పెడుతుందో, మన బాడీకి కానీ మనకి కానీ మనుషులకి ఎంత ఇబ్బంది అవుతుందో, ఎట్ ద సేమ్ టైం కార్స్ కూడా అంతే ఇబ్బంది అవుతుంది అనమాట. రియల్లీ మీరు నవ్వచ్చు కానీ అది రియల్. ఓకే, సో యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనం ఒకవేళ ఫస్ట్ కార్ని వాష్ చేయాలి. కారు మునిగిందా, కార్ టైర్ స్థాయి కంటే కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నాయా అంటే అది డేంజర్ అనమాట. సో ఎందుకంటే సైలెన్సర్ ఆల్మోస్ట్ వాటర్లో మునిగి ఉంటుంది. సో అలాంటి టైంలో అనేది కార్ని స్టార్ట్ చేయకూడదు. ఓకే, పాయింట్ 1 అది. పాయింట్ 2 ఏంటంటే ఫస్ట్ కార్ని ఆ వాటర్లోకి నుంచి వాటర్ లేని ప్లేస్కి తీసుకొని రావాలి. లైక్ పుష్ కానీ టో కానీ చేయొచ్చు అనమాట. ఓకే, సో తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇమీడియట్లీ స్టార్ట్ చేయటం. అండ్ పాయింట్ 3 వచ్చేసి ఆ బండిని ఫస్ట్ దాన్ని ఒక 1.5 hour దాన్ని వదిలేసేయండి సింపుల్గా. లేకపోతే దాన్ని కొద్దిగా ముందుకి ఎంగల్కి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఛాన్సెస్ ఉంటే సైలెన్సర్ ఏదైతే ఉంటుందో ఆ సైలెన్సర్లో ఒక క్లాత్ తోటి కట్టెకి ఒక స్టిక్ కానీ ఏదైనా క్లాత్ పెట్టేసి నార్మల్గా తుడవడానికి ట్రై చేయండి, సైలెన్సర్ నుంచి బయటికి వాటర్ పోయేటట్టు. ఓకే, నెంబర్ 4, ట్రై చేసిన తర్వాత ఒక 1.5 hourకి ఫస్ట్ మెల్లిగా స్టార్ట్ చేయడానికి ట్రై. సైలెన్సర్ మొత్తం డ్రై అయిందని ఫీలింగ్ వచ్చినప్పుడు మెల్లగా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మెల్లగా స్టార్ట్ చేయడానికి ట్రై చేసిన అనుకోండి, లేదు స్టార్ట్ అవుతుంది అనిపిస్తే ఇమీడియట్లీ మళ్ళీ ఆపేసేయండి, స్టార్ట్ చేయకండి. అప్పుడు నెక్స్ట్ 5th సర్వీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టేషన్ లైక్ మెకానిక్ షాప్స్ అని లైక్ వాళ్ళకి దగ్గర తీసుకెళ్ళండి. ఓకే, బికాస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువ ఖర్చు కాకుండా అనమాట. ఓకే, నెంబర్ 6 వచ్చేసి ఆ కార్ అప్పుడు మీరు తీసుకెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయింది అనుకోండి, హ్యాపీ. కాకపోతే మళ్ళీ ఇంజన్ కంపల్సరీ ఇప్పాల్సి వస్తుంది. సో వచ్చేసి ఎందుకని మేము కార్ స్టార్ట్ చేయొద్దంటే సింపుల్, ఎప్పుడైనా మీరు వాటర్ ఉన్నప్పుడు కార్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇమీడియట్లీ ఆ వాటర్ అనేది సైలెన్సర్ నుంచి లేకపోతే ఎయిర్ ఫిల్టర్ త్రూ నుంచి ఇంజన్లోకి వాటర్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అట్లా వెళ్ళింది అనుకోండి చాలా ఇబ్బంది మీకు, బికాస్ ఆ బండిగా మళ్ళీ స్టార్ట్ కాదు. కంపల్సరీ టో తీసుకొచ్చి మీకు వెహికల్ ఇవ్వాల్సే ఉంటుంది. సో స్టార్టింగ్ మీకు ఎక్కడి నుంచి మీకు లాస్ అవుతుంటారు అంటే టో దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు. మినిమం టో తీసుకొచ్చి ఒక కార్ని టో తీసుకెళ్ళి ఒక షాప్ దగ్గర ఇసి పెట్టాలంటే మినిమం 2,500 నుంచి 3,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఓకే, డిపెండ్స్ ఆన్ రూట్. ఓకే, మినిమం ఛార్జ్ అయితే 3,000 దాకా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అంతా ఇంజన్ మొత్తం చెప్పాలంటే చాలా పెద్ద ఖర్చు అనమాట. అండ్ వరస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆ పని అయితే ఎట్లయినా, బట్ మీ కార్ ఒకవేళ ఇన్సూరెన్స్ ఉందనుకో మీ కార్కి, అప్పుడు వాటర్లో పడితే డ్యామేజ్కి రికవర్ చేయరనమాట వాళ్ళు. సో ఆ కవరేజ్ అనేది ఉండదు, ఎందుకంటే అది వాటర్ దర్శింది కాబట్టి. ఎగ్జాంపుల్, మన ఫోన్ తీసుకుంటాం, కొత్త ఫోన్. ఆ కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు వాడు క్లియర్గా చెప్తాడు వాటర్లో పడితే మేము ఇన్సూరెన్స్ అవన్నీ క్లెయిమ్ చేయమని, రైట్? సో అట్లానే ఇది కూడా అనమాట. సో కార్ కూడా కేర్ తీసుకోవాల్సింది చాలా ఈ రైనీ సీజన్లో, బికాజ్ ఎక్కడ వాటర్ వస్తున్నాయి ఏంటి. సో కొన్ని సెల్లార్స్ ఉంటాయి, డౌన్కి సెల్లార్ ఉంటాయి, ఆ కార్స్ మొత్తం లోపల ఉంటుంది. బట్ ఆ వర్షం నీళ్ళు ఏమైతుంది, సెల్లార్ ఉందనుకోండి డౌన్కి, ఆ వాటర్ పాయింట్స్ కూడా మొత్తం గ్రౌండ్లోకి వచ్చేసి కార్లు మునిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా రైనీ సీజన్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కార్ రోడ్ మీదైనా పెట్టండి, లేకపోతే బయట కొద్దిగా ఎత్తు ఉన్న ప్లేసెస్లో పెట్టండి. బికాస్ మళ్ళీ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంది కదా కింద పెట్టుకుంటా సెల్లార్ ఉంది అని అనుకున్నారు అనుకోండి, సపోజ్ చెప్పలేము, ఎందుకంటే నేను చాలా కార్లు అట్లా ఫ్లోడెడ్లో పోవడం చూసాను అనమాట. సో అందుకని చెప్పి ఒకవేళ మీకు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ పెట్టకండి. అది బయటైనా పెట్టండి, లేకపోతే ఎవరైనా తెలిసిన నియర్ బై లేకపోతే పార్కింగ్ ప్లేసెస్ అక్కడ చూసుకొని పెట్టుకొని, బట్ ఆ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం డెఫినెట్లీ పెట్టకండి. సో గైస్, నేను ఎందుకు ఈ వీడియో చేసినా మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్. సో గైస్, ఇట్లాంటి ఇంకా వీడియోస్ ఏమైనా చేయాలంటే దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, హోల్డ్ ఆన్ వీడియో చూసి అయ్యిందా? కొంచెం సబ్స్క్రైబ్ చేయరా అదే అన్న, ఎందుకు గైడ్ చేయకుండా పోతున్నావు? ప్లీజే, కొద్దిగా పుణ్యం ఉంటుంది, కొద్దిగా లైక్ కొడితే కొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. నమస్తే.